Alright children, good morning, good evening, good afternoon. Okay, ఎందుకు మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కాబట్టి I'm saying all this to you. Okay, and the time of the year has come. మనం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటాం కదా VBS కి, and today is the day. The VBS is starting and we are here for the next 3 days. We're going to have a lot of fun. We are going to enjoy the presence of God. Okay, మన VBS స్టార్ట్ చేసుకోవడానికి స్టార్ట్ చేయడానికి మనతో మన పాస్టర్ అంకుల్ ఉన్నారు. ఓకే, మన పాస్టర్ అంకుల్ వచ్చి మీ అందరితో మాట్లాడతారంట. మీ అందరితో మాట్లాడి అంకుల్ మీ అందరినీ విష్ చేయాలని వెయిట్ చేస్తా ఉన్నారు. ఓకే, సో లెట్ us all welcome అంకుల్. ఓకే, give this time to our pastor Reverend G. Timothy గారు. హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? లాక్డౌన్ అంతా ఎంజాయ్ చేశారా? ఎట్లా సమయం గడిపారు నాకైతే తెలియదు. మరి దినం తిరిగి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవటం నాకు చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం VBS మిస్ అయినందుకు ఎంతో చింతిస్తూ ఉన్నాం. ఏదో ఒక రీతిగా మిమ్మల్ని మేము రీచ్ కావాలని ఈ చిన్న ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉన్నాం. సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు మిస్టర్ కమలాకర్ జాన్సన్ గారిని, ఆల్ సండే స్కూల్ స్టాఫ్ని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. మరి దేవుడు వారి ప్రయత్నాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాకృపగల తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ మమ్మల్ని కాపాడి సురక్షితంగా ఉంచి ప్రభా మీ యొక్క మంచి ఆరోగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ భయంకరమైన కరోనా వ్యాధి నుండి మమ్మల్ని తప్పించారు. ఇక ముందు కూడా మీ కాపుదల భద్రత మా అందరికీ నీ దయచేయమని వేడుకొంచున్నాం. మా సండే స్కూల్ పిల్లల్ని దీవించండి, నీ రెక్కల చాటున వారిని భద్రపరచండి. అంతేకాకుండా సండే స్కూల్ స్టాఫ్ని దీవించండి. వారు చేస్తున్నటువంటి ఈ వీడియోస్ అన్నిటిపై నీ ఆశీర్వాదం నుంచి అనేకులకు దీవెనకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ మనకు కనిపిస్తుంది కదా. ఏంటి మన థీమ్ ఏంటి అనగా 2 Corinthians 9th chapter 8th verse. God is good. అందరు చెప్పండి ఒకసారి, God is good. 2 Corinthians 9th chapter 8th verse. ఒకసారి నేను చదువుతాను. And God will generously provide all you need, then you will also have everything you need and plenty left over to share with others. అనగా దేవుడు మనకి సమస్తం కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. మన దేవుడు మంచి దేవుడు కదా, ఆయన కృప కలిగినటువంటి దేవుడు కనుక ఆయన మన ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడు అయిపోతున్నాడు. మరి ఈ దినాల్లో మనం చూస్తే ఎక్కడ కూడా గుడ్నెస్ కనిపిస్తలేదు వరల్డ్ కదా. ఎక్కడ చూసినా కరోనా భయంగా ఉన్నారు ప్రజలు. అన్ని కూడా కరోనా మన మీద దాడి చేస్తూ, మిడతలు దాడి చేస్తూ ఉన్నాయి, తుఫాను దాడి చేస్తూ ఉంది, యుద్ధాలు వస్తూ ఉన్నాయి కదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం సంతోషంగా ఉండగలం, ధైర్యంగా ఉండగలం. ఎందుకో తెలుసా? మన దేవుడు మంచి దేవుడు, తన బిడ్డల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనల్ని కాపాడుచున్నాడు. మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఒక కంచెను వేసి ఉంటున్నాడు. కనుక ఆయన మంచి దేవుడు ఉంటున్నాడు. రెండోది ఆయన మంచి దేవుడు ఏంటంటే ఆయన మన అవసరతలన్నీ తీరుస్తున్న దేవుడు. మనకెప్పుడు ఏమి కావాలో దేవుడు ఇస్తాడు తప్పకుండా. మన విశ్వాసం దేవుని మీద ఉంచాలి, మనం ప్రార్థన చేయాలి. రెండో ఇంపార్టెంట్ కదా. దేవుడు మంచి దేవుడే, కానీ నువ్వు ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి కదా. మరంతే కాకుండా మూడవదిగా మనం గమనిస్తే దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఇతరులని ప్రేమించాలి. అనగా ఇతరులకు మనం కూడా సహాయం చేయాలి కదా. మన దేవుడు మంచి దేవుడు అయితే మనం కూడా మంచి వాళ్ళగా ఉండాలా, చెడ్డ వాళ్ళగా ఉండాలా? మంచి వాళ్ళగా ఉండాలి. అప్పుడు వేరే వాళ్ళు చూసి ఏం చేస్తారంటే, అబ్బా
వీళ్ళంతా ప్రేమ గల దేవుడు, వీళ్ళ దేవుడు కూడా మంచి దేవుడు అయి ఉంటాడు అని అనుకుంటారు. కనుక దేవుని పిల్లలు అందరినీ ప్రేమిస్తారు, అందరినీ ప్రేమించాలి. అందరినీ కాదు, అన్నిటినీ ప్రేమించాలి. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు, అన్నిటినీ ప్రేమిస్తారు. మన కేరళలో ఏం జరిగిందో తెలుసు కదా మీకు. ఏనుగు కథ తెలుసు కదా, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఏనుగుని చంపేశారు, దాని నోట్లో టపాకాయలు పెట్టి పెంచేశారు. ఏనుగు చనిపోయింది, దాని కడుపులో ఉన్న పిల్ల కూడా చనిపోయింది. దేవుని పిల్లలు ఎవ్వరూ ఇట్లా చేయరు కదా. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. అక్కడ మనుషులనే కాదు, లోకంలో ఉన్న సమస్తాన్ని ప్రేమించాడు. కాబట్టి మనం కూడా అందరినీ ప్రేమించాలి, అన్నిటినీ ప్రేమించాలి. కాబట్టి దినం మన దేవుడు మంచి దేవుడు కనుక మనం కూడా మంచి బిడ్డలుగా ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న కొన్ని మాటలు దేవుడు మనందరికీ ఆశీర్వాదకరంగా చేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సోదరుడు కమలాకర్ గారికి. ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you, Pastor Garu. Okay, shall you all thank Pastor Uncle? Okay, very good children. Uncle చాలా చక్కగా మనకి చెప్పింది కదా. And Uncle was waiting for this day. VBS start కావాలని Uncle కూడా చాలా ఇష్టం ఉండే. And today the VBS started and Uncle wanted to come and talk to all of you. మీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాను. I am sure you all are blessed when Uncle spoke to all of us. All right, children. Okay, మన last year theme ఏముండే? ఎవరు చెప్తారా టీచర్స్? Unmasked. ఈ ఇయర్ థీమ్ ఏంటిది? మాస్క్ కదా. లాస్ట్ ఇయర్ అన్మాస్క్, ఈ ఇయర్ మాస్క్. ఓకే, అదే నా థీమ్ కాదు. నో నో, థీమ్ ఇస్ నాట్ దట్. థీమ్ ఇస్ గాడ్ ఈస్ గుడ్. కానీ లాస్ట్ ఇయర్ థీమ్ అన్మాస్క్డ్ ఉండే, కానీ ఈసారి మనం మాస్క్ వేసుకొని వస్తాము. బట్ దాట్ థీమ్ వాజ్ డిఫరెంట్. ఆ థీమ్ అన్మాస్క్డ్ అంటే మనం ముసుగు తొలగించాలి. ఏ ముసుగు అంటే మనం చెడ్డ పనులన్నీ తీసేయాలి. మన చెడు కార్యాలు, చెడు విషయాలు, చెడు మాటలు అవన్నీ తీసేయాలి. ఓకే, ఆ మాస్క్ మీనింగ్ అది. కానీ ఈ ఇయర్ మాస్క్ వేసుకోవాలి అందరు. ఓకే, ఎవ్రీవన్ షుడ్ వేర్ మాస్క్. మేము వీడియో చేస్తున్నాం కాబట్టి వేసుకోలేదు. అదర్వైజ్ యూ ఆల్ షుడ్ వేర్ దిస్ మాస్క్ అండ్ శానిటైజ్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ చిల్డ్రన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అంకుల్ కూడా ఇందాక చెప్పారు కదా మనకి మన ఇయర్ VBS థీమ్ ఏంటిది? గాడ్ ఈజ్ గుడ్. సెకండ్ కొరింథియన్స్ 9:8. సో దానికి మన దగ్గర చాలా పాటలు ఉన్నాయి. మన సింగింగ్ టీమ్ రెడీ ఉంది. మన మంచి పాటలు పాడతారు. మనం అందరం వాళ్ళతో మీరు ఎక్కడున్నా కానీ యాక్షన్ సాంగ్స్ చేయాలా. ఓకే, గుడ్ మార్నింగ్ పిల్లలు. ఓకే, ఐ హోప్ యూర్ ఆల్ ఫైన్. సో మన VBS లో మనకి అన్నిటికంటే ఇష్టమైన టైం ఏంటి? సింగింగ్ టైం కదా. సో వి విల్ ఆల్ సింగ్ సమ్ సాంగ్స్. సో మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఉన్న చోటనే నుంచోండి. మనందరికీ తెలిసిన పాట హమ్ సబ్ ఖిల్నే వాలే బచ్చే హై అనే పాట పాడుతున్నాం. ఒకవేళ మీకు యాక్షన్స్ రాకపోతే మీరు టీవీలో అక్కవాళ్ళని చూడొచ్చు. మీ టీవీలో, మీ మొబైల్లో మా అందరినీ చూడొచ్చు మీరు. సో అక్కవాళ్ళని చూస్తూ మనం యాక్షన్స్ చేద్దాం. ఓకే, వి విల్ సింగ్ హమ్ సబ్ ఖిల్నే వాలే బచ్చే హై. तू भी आजा, रशा भी आजा, तू
పీపీ పిచ్చుగా అనే పాట పాడుతున్నాం. ఓకే, పీపీ పిచ్చుగా. Let us all sing together. కూర్చున్నప్పుడు అందరూ fast గా నుంచోవాలి. Because we need to enjoy the singing time. Second Corinthians chapter 9 verse 8. So are you ready to learn the theme song? Yes? Okay, let's learn the theme song. First, ఒకసారి నేను అక్క వాళ్ళం పాడతాము with actions. మీరు ఫాస్ట్ గా చూసి యాక్షన్స్ నేర్చుకోవాలి, పాట నేర్చుకోవాలి, and then we will sing together. It's very very easy. Okay, అందరూ జాగ్రత్తగా వినండి. God is good. G-O-D is G-O-D. God is good. God is good. He loves us every day. More than words can say. He loves us every day. More than words can say. God is good. God is good. God is good. God is good. G-O-D is L-O-V-E. God is love. God is love. G-O-D is L-O-V-E. God is love. God is love. He loves us every day. More than words can say. He loves us every day. More than words can say. God is love. God is love. God is love. God is love. సింపుల్ గా ఉంది కదా పిల్లల పాట. సో లెట్ us quickly learn this song. But before learning the song, మనం ఒక్కసారి పాటని ఏమి అర్థమో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వాట్ ఇస్ గాడ్? గాడ్ ఇస్ గుడ్ కదా. డు యు అగ్రీ? గాడ్ ఇస్ గుడ్ అండ్ గాడ్ ఇస్ లవ్ కదా. గాడ్ ఇస్ ఆల్సో లవ్. సో హీ లవ్స్ us every day కదా. యా, హీ లవ్స్ us every single day. Does Jesus love you every day? Yes. Every minute? Yes. Okay, so it says God loves us every day. Okay, more than words can say. అంటే మాటలతో మనం వర్ణించడానికంటే కూడా చాలా ఎక్కువ యేసే మనల్ని ప్రేమిస్తున్నాడు. We should also love Jesus back. Yes, do you agree with me? So let us learn this song. ఒకసారి నా ఇంట్లో మాటలు చెప్పండి. ఓకే, సో God is good. G-O-D is G-O-O-D. Okay, God is good. God is good. He loves us every day. More than words can say. అంటే 12 lines పాడు. ఓకే, దాని తర్వాత God is love. God is love. He loves us every day. More than words can say. Okay, we will sing one last time. Try and sing with us along with the actions. Okay, అక్క వాళ్ళని నన్ను చూస్తే actions చేయండి. Okay.
చేస్తుంది అనేసి. ఓకే, సో వీ కెన్ ఆల్ సిట్ డౌన్ నౌ. థ్యాంక్ యూ. ఓకే, సో మాలిన్ అక్క, జాలీ అక్క, ప్రవళిక అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేసినాం కదా మనం. ఓకే, నౌ వి విల్ గెట్ ఇన్ టు బైబిల్ లెసన్. సరేనా పిల్లలు, బైబిల్ లెసన్ విందాం. అండ్ ఈ టైంని నేను టీనాకి అప్పగిస్తున్నాను. టీనాకి వచ్చి మనకి మెమరీ వర్స్ నేర్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో మనకందరికీ తెలుసు కదా, బైబిల్ మనకి ఒక హోప్ ఇస్తుంది. ఓకే, మన ఎంతమంది ఈ COVID-19 సీజన్లో మంచిగా ఉన్నారు? ఎంతమందికి హెల్త్ అంత బాగుంది? ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఐ హ్యావ్ హోప్ ఫర్ యూ. ఐ హ్యావ్ లివింగ్ హోప్ ఫర్ యూ. అండ్ ద లివింగ్ హోప్ ఇస్ బైబిల్. మన బైబిల్ ఏమంటుందో తెలుసా? ఇఫ్ యు ఆర్ నాట్ వెల్, వాట్ డస్ గాడ్ సే? ఓకే, ఇఫ్ యు హ్యావ్ యువర్ బైబిల్స్, టర్న్ యువర్ బైబిల్స్ టు ఎక్సోడస్ చాప్టర్ 15 verse 26. Exodus chapter 15 verse 26. నేను ఒకసారి చదువుతా వినండి. I am the Lord who heals you. మళ్ళీ ఒకసారి చదువుతా. Exodus 15:26. I am the Lord who heals you. మన హీల్స్ అంటే తెలుసా పిల్లలు ఏంటో? హీల్స్ అంటే నిన్ను స్వస్థపరచడం. సో గాడ్ ఏమంటుందంటే, మీకు ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఒకవేళ మీకు నార్మల్ కోల్డ్ అయినా ఫీవర్ అయినా ఉంటే, హీ ఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు హీల్ యూ. ఓకేనా? ఒకసారి మనం తెలుగులో చదువుదాం. నిర్గమకాండము 15:26. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15:26. ఓకే, మన నాతో పాటు ఒకసారి క్విక్ గా రివైజ్ చేయండి. Exodus 15:26. I am the Lord who heals you. Exodus 15:26. ఒకసారి మనం తెలుగులో నేర్చుకుందాం. నిర్గమకాండము 15:26. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15:26. మన పిల్లలు ఒకవేళ మీకు మీ ఇంటి పక్కన ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నదనుకో, యూ కెన్ గో అండ్ టెల్ దెమ్, ఇగో మా గాడ్ ఇస్ గోయింగ్ టు హీల్ యూ, మై గాడ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ. యూ కెన్ గో అండ్ టెల్ ద సేమ్ హోప్ టు పీపుల్ అరౌండ్. ఓకేనా? మళ్ళీ ఈ మెమరీ వర్స్ మీరు అందరు నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ టీనాగా. ఓకే పిల్లలు, మీరు నేర్చుకున్నారు కదా. సో వాట్ వాస్ ద మెమరీ వర్స్? నిన్ను స్వస్థపరిచే దేవుడును, యెహోవా దేవుడును నేనే. ఐ యామ్ ద గాడ్ హూ హీల్స్ అంటే అర్థమైంది. అక్క చెప్పేసింది. ఐ డోంట్ హావ్ టు రిపీట్ అగైన్. సో పిల్లలు మీరు నేర్చుకోవాలా. ఓకే, అక్కడ చాలా కష్టపడి మీ గురించి నేర్పించడానికి ఎవ్రీబడి అందరు టీచర్స్ వచ్చారు కదా. సో యూ షుడ్ రెస్పెక్ట్ దేర్ టైమ్ అండ్ యూ షుడ్ లర్న్. వెన్ యూ కమ్ బ్యాక్ టు సండే స్కూల్ ఐ విల్ ఆస్క్ యు ఆల్ దిస్ మెమరీ వర్సెస్. అంతేకాదు, నా మెమరీ వర్స్ అయిపోయింది కాబట్టి వి విల్ క్విక్లీ చిల్డ్రన్. అయ్యా, నేను మాస్క్ పెట్టుకుని ఉన్నానా? ఐ విల్ అన్మాస్క్. వెయిట్. ఓకే, సో పిల్లలు మెమరీ వర్స్ అయిపోయింది కాబట్టి వి విల్ నౌ గెట్ ఇన్ టు బైబిల్ లెసన్. కొంచెం సీరియస్ బిజినెస్ ఇప్పుడు. అంటే యూ నీడ్ టు బి వెరీ క్వైట్. మీరేం డిస్ట్రాక్షన్స్ ఉన్నా, సింగింగ్ టైం అయిపోయింది, అంత అయిపోయింది. యూ నీడ్ టు బి వెరీ క్వైట్. మంచి కూర్చోండి నిదానంగా అండ్ లెసన్ వినండి. మీకు లెసన్ చెప్పడానికి ఈరోజు మన మధ్యలో మీకు అందరూ తెలుసు, మన జూనియర్ టీచర్స్ సండే స్కూల్లో ఎవరు ఉంటారు ఎక్కువ? కరెక్ట్, కొంతమంది కరెక్ట్ గెస్ చేసారు. బిందు అక్క ఇస్ విత్ us. Thank you, Kamlakar Anna. Okay, now it is story time. So మనమందరము we are here to learn songs. మరి దేవుని గురించి, మరి ఆయన స్తుతించి ఆరాధించి, మరి అదే విధంగా మరి దేవుని వాక్యం కూడా నేర్చుకోవడానికి వచ్చినాం కదా. మరి ఇంతవరకు మనకి టీనక్క హెల్ప్ చేసింది కదా మెమరీ వర్స్ లో. థ్యాంక్ యూ టీనక్క. సో టుడే స్టోరీ వి విల్ లెర్న్ అబౌట్ మన థీమ్ గాడ్ ఈస్ గుడ్. 2 Corinthians 9:8 లో మరి అదే విధంగా దేవుడు మనకే మంచివాడా, మరి ఇంకా ఎవరికైనా ఆయన మంచితనం చూపించిందా, మరి ఆ విషయం నేర్చుకున్నాము. సో బిఫోర్ వి స్టార్ట్ అ స్టోరీ వి విల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. అందరూ నీల్ డౌన్ చేసి మరి కళ్ళు మూసుకొని, చేతులు జోడించి కళ్ళు మూసుకొని మరి వినండి. Lord Jesus, we thank you for this VBS, Lord Jesus. Thank you for bringing us all together under your name, Master, Lord Jesus. As we are going to share your word, Master, I request you to talk each and every child, Master, Lord Jesus. Let them hear your voice, Lord Jesus. And let this word touch their hearts, O Master. Let them learn that you are the good and the great God that we are serving. Once again, I ask for your mercy and I ask for your Spirit's lead, O Master, Lord Jesus. I commit each and every child that is listening to this word. In Jesus' name I pray. Amen. Okay.
బైబిల్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు 2 Kings chapter 5. మరి 2 Kings chapter 5లో we will learn about ఒక పెద్ద కమాండర్ గురించి నేర్చుకున్నాం ఈరోజు. హౌ అ కమాండర్ లిసన్స్ టు అ స్మాల్ గర్ల్. మరి ఒక చిన్న అమ్మాయి మరి ఈ కమాండర్కి మరి ఆమె ఎట్లా హెల్ప్ చేసిందో మనం ఈరోజు నేర్చుకున్నాము. మరి బిఫోర్ ఆ అమ్మాయి ఎవరో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దట్ స్మాల్ గర్ల్. ఆ అమ్మాయి గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి బెన్హదాద్ అనే రాజు ఇజ్రాయెల్ని రూల్ చేసే టైం ఇది. మరి మనందరికీ తెలుసు కింగ్ సాల్ తర్వాత డేవిడ్ వాజ్ ద కింగ్. ఆయన తర్వాత ఇంకా డేవిడ్ చిల్డ్రన్ వర్ రూలింగ్ ఇజ్రాయెలైట్స్. మరి బెన్హదాద్ అనే ఆ రాజు మరి సొలొమోన్ వాళ్ళ కింగ్ డేవిడ్ వాళ్ళ డిసెండెంట్. సో ఈ రాజు టైంలో మరి సిరియా అనే దేశము వీళ్ళపైన దాడి చేశారు. ఎప్పుడైతే మరి ఇజ్రాయెలైట్స్ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేస్తారో గాడ్ విల్ ఆల్వేస్ హ్యాండ్ ఓవర్ దెమ్ టు దేర్ ఎనిమీస్. మరి మళ్ళీ వాళ్ళు దేవుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపిస్తారు అనమాట. మరి ఎప్పుడైతే వాళ్ళు భయంకరమైన పాపం చేసినప్పుడు మరి సిరియా దేశం వాళ్ళు ఇజ్రాయెలైట్స్ని క్యాప్చర్ చేస్తారు. అందరినీ క్యాప్చర్ చేసినప్పుడు ఇప్పుడు వీఆర్ సఫరింగ్, వీఆర్ ఆల్ గోయింగ్ త్రూ దిస్ కరోనా. ఈ కరోనా అనేది మరి ఇట్ హస్ బాట్ ఎవ్రీవన్ ఇన్ టు అవర్ హోమ్స్. మరి ఎవరు మా డాడీస్ ఆఫీస్కి పోకుండా మమ్మీస్ అందరు ఇంట్లోనే ఉండి ఇట్ ఇస్ అ ఫ్యామిలీ టైం లాగా అయిపోయింది. కానీ ఈ క్యాపిటివిటీ ఎట్లా అంటే ఎవ్రీ ఫ్యామిలీ వాజ్ షాటర్డ్. మరి ఏ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళతో ఉండకుండా వాళ్ళు క్యాపిటివిటీలోకి వెళ్తారనమాట. సో ఈ చిన్న పాప కూడా మరి ఇక్కడ కూడా బైబిల్లో ఈ అమ్మాయి గురించి ఆమె ఏజ్ కానీ ఆమె పేరు కానీ రాసి లేదు. ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ మెన్షన్ యాజ్ అ హీబ్రూ స్లేవ్. మరి హెబ్రీ బాలా లేకపోతే ఒక క్యాపిటివ్ అనేసి బైబిల్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఆమె గురించి ఎక్కువ కూడా డిస్క్రిప్షన్ లేదు. కాకపోతే ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ దిస్ లిటిల్ గర్ల్. మీకు అందరికి అక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్న పాప. మన అక్కడ పోర్చుగీస్ లాంగ్వేజ్లో ఉంది. దట్ మీన్స్ అ యంగ్ స్లేవ్ అనేసి అక్కడ ఉంది. సో ఈ అమ్మాయి మనం చిన్నప్పటి నుండి వీఆర్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్. మరి మన మమ్మీ డాడీ మనల్ని సండే స్కూల్కి పంపించడము, సండే స్కూల్లో మనకు అన్నవాళ్ళు అక్క వాళ్ళు ఎన్నో మరి దేవుని వర్సెస్ చెప్పడము ఇవన్నీ జరిగినాయి. కానీ అప్పుడు ఆ కాలంలో మాత్రం ఇట్లా సండే స్కూల్స్ అని సర్వీసెస్ చర్చెస్ లేవు. సో వాళ్ళు ఎక్కడ మీట్ అవుతారో వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళ చర్చ్. సో అట్లాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ మరి డ్యూటరానమీ 6th chapter మీకు అందరికీ టైం ఉన్నప్పుడు ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ డ్యూటరానమీ 6th chapter. అందులో ఏముంటుందంటే దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించాలో దేవుడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. హౌ టు లవ్ యువర్ గాడ్. మరి డ్యూటరానమీ 6th chapter 7th verseలో పేరెంట్స్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. ఏంటి అంటే ఇంప్రెస్ దిస్ ఆన్ యువర్ చైల్డ్ అని ఉంటుంది. మరి మీ పిల్లలకి వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు లేచినప్పుడు పడుకున్నప్పుడు నడిచినప్పుడు వారి మార్గంలో కూడా మరి దేవుడి వాక్యమే చెప్పాలని ఉంది. మేబీ ఈ చిన్న పాపకి ఈ హీబ్రూ స్లేవ్కి వాళ్ళ మమ్మీ డాడీ అట్లా నేర్పించుంటారు దేవుడి వాక్యం. మన దేవుడు నిజమైన దేవుడు, మనకి ఈయన తప్ప ఇంకా వేరే ఏ దేవుడు లేడనేసి మరి ఆ చిన్న పాపకి నేర్పించుంటారు. కానీ ఆమె ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీలో నుండి సడన్గా ఈ సిరియా దేశం వాళ్ళు వచ్చి ఆమెని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు సమ్హౌ మరి గాడ్స్ ప్లాన్ ఎట్లుంటుందంటే ఈ సిరియాకి ఒక పెద్ద కమాండర్ ఉంటాడు. ఆ కమాండర్ పేరు నామాన్. మరి ఈ నామాన్ ఏం చేస్తాడే ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. షీ విల్ బీ అ హెల్పర్ టు మై వైఫ్. ఆయన కమాండర్ ఆఫ్ ఆర్మీ. కమాండర్ ఆఫ్ ఆర్మీ అంటే హీఈస్ ద వన్ హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఎంటైర్ సిరియా కంట్రీ. ఆర్మీకి ఈయన హెడ్ అనమాట. సో ఈస్ ఇన్ హై పొజిషన్. మరి ఈ అమ్మాయికి ఏం తెలుస్తుంది అని అంటే ఆయన ఒక పెద్ద సోల్జర్. మరి ఆయన ఒక వేడియంట్ సోల్జర్ అంటే చాలా శూరుడు అనేసి ఉంటుంది వాకి తెలుగు బైబిల్లో. మరి ఆయన ఒక వెరీ గుడ్ సోల్జర్ అనేసి ఆమెకు తెలుస్తుంది. ఆయన గొప్పతనం గురించి ఈ అమ్మాయి తెలుసుకుంటుంది అనమాట. కాకపోతే ఏమవుతుందంటే ఈ నామానికి సడన్గా షీ విల్ కమ్ టు నో దాట్ ఆయనకు ఒక జబ్బు వస్తుంది. ఆ జబ్బు ఏంటి అంటే లెప్రసీ. ఆ కాలంలో లెప్రసీ అంటే ఇట్స్ స్కిన్ డిసీజ్. దానికి క్యూర్ లేదు. అప్పుడు మనకి ఈ జనరేషన్లో క్యూర్ ఉంది కానీ ఆ టైంలో ఆ డిసీజ్కి క్యూర్ లేదు. సో లెప్రసీ వచ్చిన వాళ్ళు మరి ఊరి బయట ఉండాలన్నమాట. సో వాళ్ళ భార్య ఈ నామాన్ వాళ్ళ భార్య చాలా బాధపడుతుంది అనమాట. ఎందుకంటే హీ హ్యాస్ టు స్టే అవుట్ సైడ్ ద హౌస్. ఆయన
మరి బీయింగ్ అ కమాండర్ హీ హాస్ టు స్టే అవుట్ సైడ్. ఆమె బాధపడుతున్నప్పుడు ఆ చిన్న పాప మరి ఆమె బాధ చూడలేక ఏంటి చెప్తుంది అనమాట, యజమానురాలికి చెప్తుంది, మా దేశంలో మరి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త నామానికి వచ్చిన ఈ జబ్బు నుండి నయం చేయగలవాడు, ఎందుకంటే నా దేవుడు నిజమైన దేవుడు అని చెప్తుంది అనమాట. ఈ అమ్మాయి చిన్న పాప ఆమె దగ్గరికి పోయి చెప్పినప్పుడు మరి దేవుడు ఆమె 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 ద్వారా మరి ఆ యజమానితో మాట్లాడుతాడు అనమాట. వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. చాలాసార్లు అయితే మనం చిన్నపిల్లల మాటలు చాలా మంది వినరు, అయినప్పటికీ ఇవి పోయేసి మరి ఆ గుడ్ న్యూస్ వినేసి వెళ్ళి నామాతో చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు మరి నామాన్ ఏం చేస్తాడంటే ఆయన కూడా ట్రస్ట్ చేస్తాడు. హీ వాంట్స్ టు గెట్ హీల్. మరి ఆయనకు వచ్చిన ఆ వ్యాధి నుండి, ఆ రోగం నుండి ఆయన బాగుపడడానికి ఆయన ఏం చేస్తాడంటే మరి ఈ సిరియా రాజుతోని ఇజ్రాయెల్ రాజుకి ఒక లెటర్ పంపిస్తాడు అనమాట. ఆ లెటర్లో ఏం రాసి ఉంటుంది అంటే దట్ అలౌ నామాన్ టు గెట్ హీల్ బై ఎలీషా, ఎలీషాని కలవాలా అనేసి మరి ఆయన రాసినప్పుడు మరి ఇజ్రాయెల్ రాజు ఆ లెటర్ చదివి ఆయన బట్టలు చించుకొని ఏడుస్తాడు అనమాట. నేనేమైనా దేవుణ్ణా, నేనెట్లా ఆయనని హీల్ చేస్తాను, ఇది ఒక ప్లాన్ ఏమో, సిరియా వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇజ్రాయెలైట్స్ని అటాక్ చేయడానికి ఇది ఒక ప్లాన్ ఏమో అని ఏడుస్తాడు. ఆయన వేసినప్పుడు ఎలీషాకి తెలిస్తే ఎలీషా అన్నాడు, సెండ్ హిమ్ టు మీ, అంటే నామాన్ని నా దగ్గరికి పంపించండి, ఐ విల్ హీల్ అని చెప్పినప్పుడు నామాన్ వెళ్తాడు అనమాట. వెళ్ళినప్పుడు ఎలీషా అతన్ని కలవడు. ఎలీషాకి ఒక సర్వెంట్ ఉంటాడు, ఆయన పేరు గెహాజీ. ఆ గెహాజీ ద్వారా చెప్పిస్తాడు ఏంటంటే ఆయన వెళ్ళేసి జార్డన్ రివర్లో 7 times డిప్ చేసి బయటికి రమ్మను అని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు నామానికి చాలా కోపం వస్తుంది. మా దేశంలో, సిరియా దేశంలో జార్డన్ కన్నా మంచి రివర్స్ ఉన్నాయి, ఎందుకంటే జార్డన్ రివర్ ఈజ్ నోన్ టు బి అ మడీ వాటర్. ఆ రివర్ అంతా ఎక్కువ బురదలా ఉంటుంది అనమాట. అప్పుడు ఆయన ఉంటాడు కదా నామాను, మా దేశంలో మంచి రివర్స్ లేకనా ఇక్కడికి వచ్చి నేను ఈ మురికి వాటర్లో నేను స్నానం చేయాలి, అది కూడా 7 times. నేను ఇంత పెద్ద కమాండర్ వస్తే కూడా కనీసం ఆయన బయటకు వచ్చి నాతో మాట్లాడలేదని చాలా కోపం వస్తుంది. అయినప్పటికీ ఆయన సర్వెంట్స్ ఏం చేస్తారంటే ఒకవేళ ఆయన ఒక గొప్ప పని చేయమని ఉంటే, ఏదైనా గ్రేట్ డీడ్ చేయమంటే, లేకపోతే గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకపోతుండే నా స్వస్థత కోసం. కాబట్టి ఒక్కసారి మరి ఆ చిన్న పాప చెప్పింది కదా వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అనేసి, సరే అనేసి అప్పుడు నామాన్ కొద్దిసేపు ఆలోచించి వెళ్తాడనమాట. జార్డన్ రివర్కి వెళ్ళేసి మరి ఆయన వెళ్ళినప్పుడు he will walk into the water and he will dip himself 7 times. మరి ఫస్ట్ టైం డిప్ అయినప్పుడు మరి he will find no result. సెకండ్ టైం డిప్ అయినాడు, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం. బట్ ఫర్ ది 7th టైం ఆయన ఎప్పుడైతే డిప్ అయి బయటకు వస్తాడో ఆయన స్కిన్ చిన్న పిల్లల స్కిన్ లాగా స్మూత్గా అయిపోతుంది అనమాట. మరి దేవుడు ఆయనని హీల్ చేస్తాడు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దట్. ఆ చిన్న పాప సాక్ష్యాన్ని బట్టి ఆయన జీవితంలో ఇంత గొప్ప కార్యం జరిగింది. ఒకవేళ ఆ చిన్న పాప మాట ఒకవేళ ఆయన వినకపోయి ఉంటే ఆయన ఈ స్వస్థత ఆయనకి వచ్చేది కాదు. కాబట్టి మన దేవుడు మనకే మంచివాడు కాదు, కానీ మరి ఆయనను ఎవరైతే అంగీకరిస్తాడో వాళ్ళందరినీ ఆయన ఎప్పటికీ త్రోసివేయ దేవుడు కాదు. ఆయనను ఆశ్రయించే వారిని ఆయన ఏనాటికి ఆయన త్రోసివేయడు అని మన బైబిల్లో ఉంది. సో ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో దేవుడు మరి మంచి కార్యాలు చేసి మనల్ని, దేవుడు మంచివాడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు. సో చిల్డ్రన్, మన ఈరోజు నేర్చుకున్న మెమరీ వర్డ్స్ కూడా ఎక్సడస్. మరి ఈరోజు మెమరీ వర్డ్స్ మనది I will, it is he who I heal you. Okay, Exodus 15:26, I am the Lord who heals you. మరి తెలుగులో నిర్గమకాండము 15:26, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి మన నామాన్ని ఏ రీతిగా అయితే మన దేవుడు స్వస్థపరిచిందో, మనకున్న వ్యాధులు అంటే మనం కూడా ఎన్నోసార్లు పాపం చేస్తాము, మరి దేవుడికి దూరం అయిపోతాము. అట్లా కాకుండా whenever you ask forgiveness, Lord Jesus, forgive me of my sins, నేను చేసిన ఈ తప్పు నన్ను క్షమించి వేసాయా అంటే దేవుడు మనల్ని క్షమించి మరి మళ్ళీ మనల్ని పవిత్రులాగా చేస్తాడు. సో we should all believe that our God is a good God and a God who heals us from every sickness. Thank you, and I give this time to Kamlakarana. ఓకే చిల్డ్రన్, మంచి లెసన్ విన్నాం కదా మనం. గాడ్ ఈజ్ అ హీలర్. మనల్ని స్వస్థపరిచే దేవుడు ఎవరు? యెహోవానే.
అండ్ గాడ్ ఈస్ గుడ్. అందుకే ఆయన స్వస్థపరిచే దేవుడు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి స్వస్థత దొరకదు. చాలాసార్లు మనం ఎక్కడెక్కడికో పోతా ఉంటాం, స్వస్థత వస్తుంది మనకి. బట్ నో, అవర్ గాడ్ ఈజ్ అ హీలర్. ఓకే, చాలా మంచి లెసన్ మనం నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ బిందాక వన్స్ అగైన్. అక్క మంచి లెసన్ చెప్పినందుకు థ్యాంక్ యూ. నౌ చిల్డ్రన్, we will once again sing our theme song. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, GOD. So Hi Bill, once again, let's quickly sing the theme song again. song. I'm really happy when I'm listening to this song. God, చక్కగా పాడుతా ఉన్నారు కదా. So I really want to thank God for this wonderful time. Okay children, singing అయింది, మంచి లెసన్ మనం విన్నాము, కంటత వాక్యం నేర్చుకున్నాము. Now there is an activity and also nice missionary lesson. మీరు ఈ రెండు కూడా బాగా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. Just sit back and enjoy children. Do not go here and there. ఓకేనా? అక్కడనే కూర్చొని ఎంజాయ్ చేయండి. Alright. And now all yours. ఓకే, ప్రైజ్ లార్డ్ పిల్లలు బాగున్నారా? ఓకే, నేను ప్రేమన్న పార్ట్ 2 ఇది. లాక్డౌన్ అయిన తర్వాత నా పరిస్థితి ఇలాగైపోయింది. మీరు నన్ను గుర్తుపడటం లేదు, అర్థమైతే లేదు. నేను నల్లగా ఉన్నా కానీ పరిస్థితి నా నల్లగడ్డ వచ్చింది అడిషనల్గా. కాబట్టి నా నల్లగడ్డ వచ్చినందుకు నేను కొద్దిగా తెల్లగా వాడుతున్నా. అదే ఎందుకంటే నాకన్నా నల్లగా నా గడ్డ ఉన్నది. ఓకే పిల్లలు, ఈ లాక్డౌన్ లో ఎవరి పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు, కానీ మీకు సంగతి తెలుసా, చాలా మంది ఈ VBS చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి అవకాశం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది హాస్పిటల్స్ ఉన్నారు, చాలా మంది చనిపోయిన వారు, ఎంతో మంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చనిపోతే వారి శవాలు కూడా చూడని పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శవాలు ఇవ్వని పరిస్థితి, వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడో అనాథ శవంగా వారిని పాతి పెట్టేస్తున్నారు. అలాంటి పరిస్థితి పిల్లలు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఈస్ టుడే our weakness talks about our God is good all the time. Are we safe? No, you are safe at home and we really enjoying the Lord's presence. Are you happy? Oh yes, yes. So ఈ విధంగా ఈ 2 నెలలు దేవుడు మనం కాపాడి ఇంచక్క ఈ జూన్ లో ఒక VBS కండక్ట్ చేయడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. So we praise God for this beautiful opportunity. ఓకే చిల్డ్రన్, సో ఈ రోజు మనము మన యొక్క థీమ్ గురించి మనం వచ్చి రెడీ 1 2 3 అంటే అందరూ కలిసి గాడ్ ఈస్ గుడ్ 2 Corinthians 9:18 అని చెప్పాలి. ఓకే రెడీ 1 2 3 గాడ్ ఈస్ గుడ్ 2 Corinthians 9:8. ఓకే చిల్డ్రన్, హి ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఓకే, we are safe at home, right? We are staying at home enjoying the
ఫ్యామిలీ అండ్ ఆల్సో ద లార్డ్స్ ప్రెసెన్స్. సో పిల్లలు, ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పక ముందు, ఒక మంచి బ్యూటిఫుల్ మిస్టరీ స్టోరీ చెప్పక ముందు నేను మీకు ఒక ఫ్రెండ్ పరిచయం చేస్తా. మనకందరికి ఇష్టమైన ఫ్రెండ్, నాకు కూడా చాలా ఇష్టము. ఆ ఫ్రెండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఓకే, రెడీగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే ఆ ఫ్రెండ్తో మీరు మాట్లాడండి. ఆ ఫ్రెండ్ మాట్లాడిన తర్వాత నేను ఇంకొక ఫ్రెండ్ని పరిచయం చేస్తా. ఆ ఫ్రెండ్ కూడా మరి ఆ ఫ్రెండ్ గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, రైట్. మా ఫ్రెండ్ ఫన్నీ. హాయ్ ఫన్నీ. హాయ్ అన్నయ్య. అన్నయ్య, నన్ను ఎందుకు తీసుకొచ్చినావు అన్నయ్య? ఏం ఫన్నీ, ఏమైంది? నా జీవితంలో అన్ని దుఃఖాలే అన్నయ్య. నీ జీవితంలో అన్ని దుఃఖాలేనా? అవునన్నయ్య, నా బతుకు బస్ స్టాండ్ అయింది అన్నయ్య. అయ్యయ్యో, ఎందుకురా నా పరిస్థితి అయిపోయింది? ఏం చేస్తావు అన్నయ్య? 2 నెలల నుంచి ఓ హోటల్ కి చాయ్ తాగలేదన్న. అయ్యయ్యో, 2 నెలల నుంచి కూడా ఛాయ్ తాగలేదా? ఒక షాపింగ్ చేయలేకపోయినాను అన్నయ్య. అయ్యయ్యో, షాపింగ్ చేయలేదా? అవునన్నయ్య, కనీసం బయటికి ఒక చికెన్ బిర్యానీ కూడా తినలేదు అన్నయ్య. అయ్యయ్యో, ఎన్ని కష్టాలు. పార్క్కి వెళ్ళలేదు అన్నయ్య, టూర్కి వెళ్ళలేదు అన్నయ్య, సమ్మర్ లో ఎంజాయ్ చేయలేకపోయింది అన్నయ్య, బండి నడిచేయలేదు అన్నయ్య, సైకిల్ కూడా నడిచేయలేదు అన్నయ్య. అయ్యయ్యో, ఇన్ని కష్టాలా? అవునన్నయ్య, నా జీవితం అంతా డార్క్ అయిపోయింది అన్నయ్య. నీ జీవితం కాదు ఫనీ, లోకమంతా పరిస్థితి అలాగే ఉన్నది. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఇస్ గుడ్ లేదన్నయ్య, మా ఇంట్లో గుడ్ కూడా లేదన్నయ్య. అయ్యయ్యో ఫన్నీ, ఏం మాట్లాడుతున్నావు ఫన్నీ? దేవుడు గుడ్ లేకపోతే, దేవుడు మంచివాడు కాకపోతే మనకి రెండు అవకాశాలు లేవు. నీకు తెలుసా ఫన్నీ? ఏంటన్నయ్య, నా జీవితంలో అన్ని కష్టాలు ఉంటే ఏం చెప్తావు అన్నయ్య? ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావు అన్నయ్య? పిల్లలు, ఫన్నీ మాత్రం చాలా బాధపడుతుంది. ఇంట్లో కూర్చొని నేను ఏం చేయాలా, నా జీవితం ఏంటని బాధపడతా ఉంటాడు. మీరు కూడా అలా బాధపడుతున్నారా? కానీ దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఉంది. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. 2 Corinthians 9:8 లో దేవుడు ఎంత మంచి దేవుడు, ఆయన కృప విస్తారంగా ఉందని చెప్తున్నాడు అనమాట. ఏంటి, ఎట్లా అన్నయ్య? నీకు తెలుసా ఫన్నీ, ఈ రోజు మేము నేర్చుకున్నాం, చాలా మంది హాస్పిటల్లో చనిపోతున్నారు. అవునా? ఈరోజు నేను చెప్పే మిషనరీ స్టోరీ విన్నమంటే నువ్వు చాలా బాధపడతావు. నీ లైఫ్ చాలా బాగుంది అనుకుంటావు. నిజమేనా? ఎందుకంటే ఎంతో మందికి మరి కరోనాతో చనిపోతా ఉన్నారు. వాళ్ళు దిక్కులేని చావు చేస్తా ఉన్నారు. వాళ్ళ ముఖాలు వాళ్ళ ఇంటికి కూడా చూడలేని పరిస్థితి అన్నమాట. నిజమేనా అన్నయ్య? ఎంతో మంది రోడ్ల మీద వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఆహారం లేదు, ఎంతో మందికి నీళ్లు లేవు, ఎంతో మంది షెల్టర్ లేదు, ఎన్నో భయంకరమైన తుఫాన్లు. అయ్యయ్యో, నిజమేనా? నువ్వేమో షాపింగ్ వెళ్ళని బాధపడుతున్నావు, ఏదో బిర్యానీ తినని బాధపడుతున్నావు, నీళ్లు లేక ఇల్లు లేక బాధపడుతున్నారు. అయ్యో అన్నయ్య, సారీ అన్నయ్య. నేను అనుకున్నా నేనే చాలా దరిద్రమైన జీవితం అనుకున్నా అన్నయ్య. నాకన్నా దరిద్రమైన జీవితం ఉందా? నీకన్నా భయంకరమైన జీవితం ఉన్నది పని. పిల్లలు, మనం అనుకుంటాము మన లైఫ్ అయింది ఇలాగైపోయింది అనుకుంటాం. కానీ ఈ లైఫ్ లో, ఈ క్వారంటైన్ టైంలో, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో వీఆర్ స్టే హోమ్ సేఫ్ అండ్ ఆల్సో వీఆర్ హెల్దీ. చాలా మందికి ఇలాంటి అవకాశం లేదు పని. అవును పిల్లలు, డోంట్ గెట్ అప్సెట్. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఏం చేయడానికనే తినాలా పడకాలి. లేదు, దేవుడు మనకు ఇలా ఇవ్వడానికి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే తినాలా పడుకోవాలి కాదు. ఇంకేం చేయాలి అన్న? ఇద్దరం డ్యాన్స్ చేయాలా? తినాలా పడుకోవాలా డాన్స్ చేయాలా కాదు. ఈ టైంలో మనం దేవుడితో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలు, దేవుడితో సమయం గడపాలా, దేవుడిని ఆరాధించాలా, వాక్యం చదవాలా, ప్రార్థించాలా. స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ రీడ్ బైబుల్ అండ్ ప్రే ఫర్ అదర్స్. ఓకే, మీరందరూ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్. అదే విధంగా దేవుడి యొక్క సన్నిధిని ఎంజాయ్ చేయాలి. ఓకే అన్నయ్య, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నయ్య. నేను ఎప్పుడు బాధపడతా ఉన్నాను. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. Yes, God is good all the time. So children, always give thanks to God. Praise God for this beautiful life that God has given you. ఏ పిల్లలు, డోంట్ గెట్ అప్సెట్. అందరూ హెడ్ షేక్ చేయండి. Wow. ఏ రూల్ కొంత ఫన్నీ. ఏం కాదన్నయ్య, అందరూ వెనక్కి రౌండ్గా. పిల్లలు, వీళ్ళ ఊపిరైన తలూపినాడు. ఆపు. డోంట్ టచ్ మై హియర్. ఫన్నీ, నీ ఆప్తవా? ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో నీ తల కూడా పాడినాడు. డోంట్ టచ్. ఏమైపోయింది? అన్నయ్య 2 నెలల నుంచి నేను స్నానం చేయలేదు అన్నయ్య. అయ్యో పిల్లలు, మీరు కూడా 2 నెలల నుంచి స్నానం చేస్తలేరా? సో యూ కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ స్టే సేఫ్, ఓకే, అండ్ బీ హోలీ బికాస్ గాడ్ వాంట్స్ us. ఓకే, హీస్ ప్రిపేరింగ్ us. ఓకే అన్నయ్య, ఐ లవ్ దిస్ సాంగ్, ఐ లవ్ దిస్ థీమ్. ఓకే, మన పిల్లలందరూ బీబీఎస్ కి ఆహ్వానిద్దాం.
అందరినీ 3 రోజులు రావాలని చెప్పండి. Yes, children, don't forget. Fun is here, and many more friends going to come. మరి చాలా మంది ఫ్రెండ్స్ వస్తున్నారు అండ్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. Okay, please inform your friends. Take care. ఓకే, బాయ్ ఫన్నీ, మళ్ళీ కలుద్దాం. నేను ఇప్పుడు చెప్పే స్టోరీ నువ్వు విన్నామనుకో, పిల్లలు లిసన్ టు ద స్టోరీ. ఆ స్టోరీ విన్నామనుకో మనము ఎంత ధన్యులము, దేవుడు మన పట్ల ఎంత కృప చూపెడుతుందో అర్థమైంది. Okay. ఓకే చిల్డ్రన్, లిసన్ కేర్ఫుల్లీ. Bye, buddy. See you. Amen. God is good. Okay. రైట్ పిల్లలు, మరి ఫన్నీ అనుకుంటున్నాను, అయ్యో నా జీవితం ఎలాగైపోయింది, ఇంట్లో కూర్చున్నాను, బయటికి వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి ఒక బిర్యానీ తెచ్చుకోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను అంటా ఉన్నాడు కదా. తర్వాత ఆయన బాధపడుతున్నాడు, షాపింగ్ చేసుకోలేదు బాధపడుతున్నాడు, ఇంట్లో ఉండి చాలా మంది బాధపడుతున్నారు. పిల్లలు ఇంట్లో కాదు, ఈ లోకంలో లేకుండా చనిపోయి నశించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది యేసే గురించి తెలియకుండా చనిపోయిన వారు ఉన్నారు. పిల్లలు ఈరోజు ఒక చిన్న స్టోరీ, నేను షార్ట్ కట్ లో ఈ పెద్ద స్టోరీ కానీ చిన్నగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక లివింగ్ స్టోరీ అన్నమాట, ఒక జరిగిన కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది వరల్డ్ ఫేమస్ స్టోరీ, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా అయిన స్టోరీ. ఒక చక్కని ఒక ఆంటీ స్టోరీ అన్నమాట, మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అవి ఎవరో కాదు, షీఈస్ నన్ అదర్ బట్ జోనీ ఎరిక్సన్ టాడా. ఈమె లైఫ్ మనం చూస్తూ ఉంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. మన జీవితము చాలా ధన్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది టాడా, ఆయన పేరు ఆమె జోనీ. సో ఫుల్ పేరు ఏంటంటే జోనీ ఎరిక్సన్ టాడా. ఈవెన్ చూస్తుంటే ఎంత సంతోషం ఉంది కదా, ఎంత సంతోషం ఉంది కదా. ఇతను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ విషయం ఏమంటే పిల్లలు, మనం కూడా ఈ చిన్న చిన్న విషయాలు బాధపడుతున్నాం, కానీ మీరు ఎప్పుడు తమ జీవితంలో ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే ఆమె షీఈ్ ద హ్యాండిక్యాప్, ఆమె వికలాంగురాలు. ఆమెకి చేతులు కాళ్ళు బాడీ ఏమి పని చేయదు. చూస్తున్నారా, ఆమె ఒక వీల్ చైర్ మీద కూర్చుంటుంది. కానీ ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, ఆమె సొంత పిల్లలు కాదు. ఎందుకంటే ఆమె కన్నడం కూడా కాదు, ఎందుకంటే ఆమె బాడీ అంతా పాడైపోయింది. ఎందుకంటే పిల్లలు మీకు సంగతి తెలుసా, ఆమె ఒక యాక్సిడెంట్ లో ఆమె యొక్క బాడీ ఈ స్పైనల్ నుంచి స్పైనల్ కి దెబ్బ తగ్గిన తర్వాత ఈ బాడీ అంతా చచ్చుబడిపోయింది. చేతులు కాళ్ళు పనిచేస్తలేవు. కానీ ఆమె వల్ల దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేశాడు. ఒకప్పుడు జోనీ చాలా చక్కగా సంతోషంగా ఉండేది. చూడండి, షీ లైక్స్ హార్స్ రైడింగ్. వాళ్ళ డాడీతో చక్కగా హార్స్ రైడింగ్ వెళ్ళేది, హార్స్ రైడింగ్ చేసేది, చక్కగా ఎంజాయ్ చేసేది. ఆమెకి స్విమ్మింగ్ అంటే ఇష్టం, స్విమ్మింగ్ చేసేది. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉండేది, ఆమె ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. షీ లవ్స్ ఫ్రెండ్స్. ఓకే, దేవుడు ఆమె కానీ దేవుడు ఆమె లోపల లేకుండే. ఒకరోజు ఇలాగనే VBS ఇలాంటి క్యాంప్స్ జరిగినప్పుడు ఆమె ఇలాంటి VBS క్యాంప్స్ కి ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఆమె మాత్రం సంతోషం లేకుండా ఒక చెట్టు దగ్గర కూర్చొని బాధపడతా ఉన్నది. అయితే అక్కడున్న పాస్టర్ గారు వచ్చి ఆ జోనీని అడుగుతున్నాడు, జోనీ వాట్ హ్యాపెండ్ జోనీ, ఎందుకు లోన్లీ ఉన్నావు, మీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా, వై డోంట్ యు ఎంజాయ్ విత్ దెమ్ అంటే జోనీ అన్నది, పాస్టర్ గారు నాలో ఏమో సంథింగ్ ఈస్ లాకింగ్. ఏమేమి జోనీ, మమ్మీ డాడీ ప్రాబ్లమా? లేదు పాస్టర్ గారు. ఏమైనా డబ్బుల ప్రాబ్లమా? లేదు పాస్టర్ గారు. ఏమైనా కెరియర్, ఎడ్యుకేషన్, ఫ్రెండ్స్ ఏం లేదు. బట్ సంథింగ్ ఐ హావ్ సంథింగ్, దేర్ స్పేస్, దేర్ సమ్ గ్యాప్ ఇన్ మై లైఫ్, దేర్ ఇస్ నో పీస్. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారంటే, జోనీ నీ లోపల క్రీస్తు లేడని చెప్పడం అన్నమాట. యేసయ్య నీ లోపల లేడు, నువ్వు యేసయ్యకి నీ హృదయం నీయు. యేసయ్య నీ కోసము చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నీ కోసము ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క జీవితాన్ని, నీ యోగ కాలాన్ని, నీ యొక్క మంచి తలాంతుల్ని నువ్వు యేసయ్యకి ఇవ్వాలా జోనీ. గివ్ యువర్ హార్ట్ టు జీసస్ అని చెప్పినప్పుడు జోనీ ఆ రోజు రాత్రి ఆమె రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ తన బైబిల్ తెరిచి ఆమె ప్రార్థన చేసింది. పిల్లలు, ఒక మంచి అవకాశము దేవుడు ఆమెకు ఇచ్చిందన్నమాట. తిరుమల చెడ్డవు గనక సమయం పోలేక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోనండి అనేసి దేవుని యొక్క మాటల్లో కొన్ని వినేసి ఆమె తన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చింది. అవును యేసయ్య, నేను నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నానేసి ఆమె ఆ రోజు, తండ్రి నన్ను క్షమించు, నా హృదయంలోకి రండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అనేసి తన జీవితాన్ని ఆమె సమర్పించుకుంది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఆ రోజు నుంచి ఆమె సంతోషము పట్టలేనంత. పిల్లలు, ఏ రోజైతే యేసయ్య నీ హృదయంలో ఉంటాడో ప్రతిరోజు నువ్వు దేవుని స్తుతిస్తావు, ప్రతిరోజు నువ్వు ఎంతో చేస్తావు. గాడ్ ఈస్ గుడ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మనం చెప్తాం. మనం బ్రతికుండడమే ఇట్
ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. మనం తెచ్చుకొని ఏసై హృదయం లేని వాళ్ళు బాధపడుతుంటారు, అయ్యో ఈ రోజు ఎట్లయిపోయింది, ప్రతి దానికి నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ వెన్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, ఆల్వేస్ యు సే గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యో మన ఇంట్లో ప్రతి చిన్నదానికి మనం చల్లకుండా కుల్లకుండా దేవుడు అన్ని విషయాలు మనకు సహాయం చేస్తాడు. పిల్లలు జోని తన జీవితాన్ని ఇచ్చింది, తన హృదయాన్ని ఇచ్చి ఏసైని ఏమడిగిందంటే నేను నీ సేవ చేస్తానని చెప్పింది అనమాట. పిల్లలు ఆమె సేవ చేయడానికి ఆమె ఆ టీం అంతా రెడీ అయిపోయి తన ఫ్రెండ్స్ అందరూ కలిసి మనం దేవుడు సేవ చేస్తామనేసి తీర్మానం చేసుకున్నాను. ఒక రోజు వీళ్ళు ఒక స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు ఆ స్విమ్మింగ్ లో తన జీవితంలో ఒక మలుపు తిరిగింది. పిల్లలు ఆమె ఏమిటంటే స్విమ్మింగ్ చేసినప్పుడు డైవ్ చేసినప్పుడు ఆమె తెలియకుండానే ఆ లోపలికి వెళ్ళి అక్కడ ఒక రాయి తగిలి వెనకాల స్పైనల్ కి దెబ్బ తగిలి ఆమె షాక్ గురై ఆమె ఫెయింట్ అయిపోయింది. ఫ్రెండ్స్ వెళ్ళి ఆమె ఎందుకు పైకి వస్తలేదని చెప్పేసి ఆమెని బయటికి తీసుకొచ్చి చూస్తే ఆమె అలా చచ్చి పడిపోయింది. ఆమె చేతులు కాళ్ళు పనిచేస్తలేవు, ఆమె కోమలోకి వెళ్ళిపోయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్లో ఆమెని ఆపరేషన్ చేయడం మొదలు పెట్టారు. ఏమైందని చూస్తే ఆమె బ్రెయిన్ లో, తర్వాత నర్వ్ సిస్టమ్, తర్వాత అదేవిధంగా స్పైనల్ కార్డ్ లో ఉన్న ఆ నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. పిల్లలు ఆమె చాలా రోజులు హాస్పిటల్లో ఉండి చాలా ఆపరేషన్స్ చేసి ఆమె పరిస్థితి చూస్తున్నారా, చాలా దారుణమైన పరిస్థితి. ఆమె ఏడ్చేది ఏంటి నా పరిస్థితి అనేసి ఒక రోజు డాక్టర్స్ అన్నారు, చూడండి ఈమె అన్ని ఆపరేషన్స్ అయినాయి, ఈమెను బాగు చేయలేము, ఆమె స్పైనల్ కార్డ్ దెబ్బతిని నర్వ్ సిస్టమ్ బ్రెయిన్ లో ఉన్న బ్రెయిన్ కి ఏమి వెళ్తలేవు, కనెక్షన్స్ వెళ్తలేవు, కాబట్టి ఇంటికి తీసుకెళ్ళండి. ఆమె బ్రతుకున్న శవం లాగానే చూసుకోవాలా. ఆమె చేతులు పనిచేయవు, ఆమె కాళ్ళు పనిచేయవు, కానీ ఆమె తల పనిచేస్తుంది, ఆమె కళ్ళు పనిచేస్తాయి, ఆమె చెవులు పనిచేస్తాయి, ఆమె నోరు పనిచేస్తుంది, ఈ తల ఒక్కడే పనిచేస్తుంది, మిగతా పార్ట్స్ ఏమి పనిచేయవు. షీ జస్ట్ లైక్ అ లివింగ్ డెడ్ బాడీ అని చెప్పినప్పుడు జోని చాలా బాధపడేది. యేసయ్యా నేను నా జీవితాన్ని నీకు ఇచ్చాను, నేను నీకోసం సేవ చేస్తానని చెప్తున్నాను, నాకేంటి పరిస్థితి, ఎందుకు నన్ను విధంగా జీవితం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డది. కానీ దేవుడు ఆమెలో కూడా ఒక గొప్ప అద్భుతం చేయాలని ఆశపడతాడు. God has a different plan because our God is good all the time. He will never make a mistake. Children, మనము మనుషులతో తప్పులు చేస్తాం కానీ God never make a mistake. సో దేవుడు జోనితో మాట్లాడేమో కాకుండా చెప్పాడు, జోని వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం తీసుకొని నువ్వు ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యు సమ్ మోర్ థింగ్స్, నేను ఒక అద్భుతంగా నేను వాడుకోవాలనుకుంటున్నాను, ఒక డిఫరెంట్ గ్రూప్ బద్దలు నేను వాడుకోవాలనుకుంటున్నాను. జోనికి అర్థం కాదు ఏం చేయాలంటే నువ్వు కూర్చో అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ అందరూ ఆమె వీల్ చైర్ లో కూర్చోబెడితే ఒక నోట్ ప్యాడ్ తీసుకొచ్చినప్పుడు ఆమెకి ఒక పెన్సిల్ ఇచ్చి నోట్లో పెట్టి నువ్వు స్టార్ట్ రైటింగ్. జోని నోట్లో వేలు పెట్టావు, నోట్లో మనము పెన్సిల్ పెట్టుకొని ఆమె ఏం చేసిందంటే షీ స్టార్టెడ్ రైటింగ్ ABCD రాయడం మొదలుపెట్టింది. ఎంత కష్టం అసలు, చేతులతో రాయడం చాలా కష్టం. మనము హోంవర్క్ చేయడం చాలా కష్టపడుతుంటాం. మమ్మీ నా హోంవర్క్ చేయటం, డాడీ నా హోంవర్క్ చేయటం, అన్న అక్క నా హోంవర్క్ చేయటం, చేతులతో రాయడానికే చచ్చిపోతుంటాం. కానీ జోని పెన్సిల్తో పెన్నుతో నోట్లో పెట్టుకొని ఆమె ప్యాడ్ మీద ABCలు రాయడం మొదలు పెట్టింది. ABCలు అయిపోయినాయి, ఆ తర్వాత APPL యాపిల్ అయిపోయింది, సెంటెన్సెస్ అయిపోయింది, కర్సివ్ రైటింగ్ కూడా మొదలుపెట్టి అక్కడికి ఎంత పర్ఫెక్ట్ గా అయిందంటే పిల్లలు ఆమె సంతకం చేయడం కూడా మొదలుపెట్టింది. అంత అద్భుతంగా ఆమె రాయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె అడిగింది, దేవా నన్ను ఈ విధంగా నువ్వు తయారు చేయడం కారణం ఏంటి? నా యొక్క రైటింగ్ అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలంటే జోని డోంట్ స్టాప్ విత్ రైటింగ్, కమ్ ఆన్ స్టార్ట్ పెయింటింగ్ అని చెప్పినప్పుడు ఆమె పెయింటింగ్ చేయడం కూడా మొదలుపెట్టింది. పిల్లలు మీకు తెలుసా, జోని ఆమె పెయింటింగ్ చేస్తే ఎంత అద్భుతంగా పెయింటింగ్ చేసేదంటే అందరూ షాక్ అయ్యేటోళ్ళు. నోటితో పెయింట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందరూ ఆమె పెయింటింగ్ చూసి ఆమె ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఆ పెయింటింగ్స్ చూసి మాకు కావాలి పెయింటింగ్స్, మేము కొంటామని అందరూ $100, $200, $1000 అలా ఆప్షన్ వేసి ఆమె పెయింటింగ్స్ అనుకొని ఆమెకి చాలా డబ్బులు ఇచ్చారు. అప్పుడు జోని అనేది, ప్రభా నేను ఇది పెయింటింగ్ చేసిన నాకు చాలా డబ్బులు వచ్చాయి, దిస్ ఇస్ వాట్ యు వాంట్ మీ, నాకు డబ్బులు సంపాదించడానికి నాకు నా పరిస్థితి బెడ్ మీద తీసుకొచ్చంటే, నో జోని ఇది కాదు నా చిత్తం, డబ్బులు మాత్రం కాదు, నీ టాలెంట్స్ కాదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. ఏంటంటే జోని నీకన్నా నీలాంటి పరిస్థితుల్లో చాలా మంది వికలాంగులు ఉన్నారు. నీకు తెలుసా, పిల్లలు ఎంతో మంది చేతులు లేక, కాళ్ళు లేక, నోరు లేక, కళ్ళు లేక వాళ్ళు హ్యాండిక్యాప్డ్ ఉండేసి వాళ్ళు ఏమంటారు అంటే నా జీవితం వ్యర్థమని బాధపడతా ఉన్నారు. చాలా మంది సూసైడ్ చేసుకుంటారు.
బ్రతకలేను, నా చేతులు లేక బ్రతకలేను, నా కళ్ళు లేక బ్రతకలేను, నా నోరు లేక బ్రతకలేను, నా జీవితం ఏంది, నా దేవుడు ఎట్లా చేస్తాడనేసి దేవుడు ఎప్పుడు తిడుతూ ఉన్నారు. బట్ గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ హెస్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేసి తెలుపడానికి అప్పుడు జోని తనకు వచ్చిన డబ్బులంతా తీసుకొని తన ఫ్రెండ్స్ సాయంతో మరి జోని అండ్ ఫ్రెండ్స్ ఆమె ఒక మంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. అదేవిధంగా అనేక మంది వికలాంగులను పిలిపించి మీరు వచ్చి మీరు మా హోమ్ లో ఉండండి, ఐఎమ్ దేర్. అందరూ చూసి అరే మాకైతే జస్ట్ చేతులు లేవు బాధపడుతున్నాము, జోనికైతే అసలు చేతులు లేవు, కాళ్ళు లేవు, అసలు బాడీ అంతా చచ్చుపడిపోయింది. ఆయన కూడా ఆమె కూర్చొని రాస్తుంది, ఆమె కూర్చొని పెయింటింగ్ చేస్తుంది. అందరూ షాక్ అయిపోయి మేము కూడా జోని లాగా ఉంటాం అనేసి చాలా మంది they made themselves, they made a commitment to the Lord, they gave their lives to the Lord. జోని చూసి జోనే బ్రతకగలుగుతుందంటే మేము బ్రతకలేమా? ఆమె ఎలా జీవిస్తుంది? పిల్లలు జోని ఆయన యొక్క తన ఫ్రెండ్ సహాయంతో, తర్వాత నేను చెప్పాను కదా టాడా తన హస్బెండ్ యొక్క సహాయంతో ఆమె అన్ని స్థలాలకు వెళ్ళి ఆమె ప్రసంగం చేయడం మొదలుపెట్టింది. గాడ్ గివ్ అ బ్యూటిఫుల్ వాయిస్, పాటలు పాడి వర్షిప్ చేస్తూ అందరికి దేవుని యొక్క సువార్త అందిస్తుంది. యవనస్తులకు చెప్పింది. ఆమె జోని అండ్ ఫ్రెండ్స్ అని ఒక రేడియో ప్రోగ్రామ్ పెట్టి మన లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా దిస్ ఇస్ గుడ్ బికాస్ గాడ్ ఈస్ గుడ్. హీ వాంట్స్ టు షేప్ యూ, హీ వాంట్స్ టు టీచ్ యూ సమ్ లెసన్. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ కూడా పిల్లలు దేవుడు మనకు ఒక ఉద్దేశాన్ని కనపరుస్తున్నాడు, దేవుడు మనకు కొన్ని లెసన్స్ నేర్పిస్తున్నాడు. ఇలాంటి టైంలో మన కుటుంబంతో ఏ విధంగా ఉన్నాం? We should prepare ourselves for the God's kingdom, and also we prepare our family, we should prepare our friends, and we should prepare our community. మనము అందరినీ సిద్ధపరచాలి, మనం సిద్ధంగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. జోని ఈరోజు నేర్చుకున్న వాక్యం చెప్పినాం కదా, మరి దినము చెట్టు కనుక సద్వినియోగం చేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఇలా ఏమైతే తెలియదు, దేవునికి అక్కడ అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన జీవితాలు ఎప్పుడు ఎండైతే తెలియదు. భయంకరమైన చూస్తున్నాం కదా, తుఫాన్లు వస్తున్నాయి, భయంకరమైన వైరస్ వస్తున్నాయి, భయంకరమైన కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు. న్యూస్ పేపర్ చూసినా కానీ, టీవీ చూసినా కానీ, మన ఫోన్లలో చూసినా కానీ ఎక్కడ చూసినా డిజాస్టర్స్. పిల్లలు బట్ వీఆర్ సేఫ్, బట్ we do not know what will happen in the days to come. God is preparing us to his kingdom. సో పిల్లలు దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు, మనము మన కుటుంబాలని సిద్ధపరచాలి. ఓకే, మరి జోనికి ఒక మంచి బ్యూటిఫుల్ కార్ ఇచ్చారు. ఆ గవర్నమెంట్ అందరూ కలిపి ఒక కంప్యూటరైజ్ కార్ ఇచ్చారు. ఆ కార్ తోటి అనుకున్న వేలు సెన్సస్ తోటి, ఆ నోటి సెన్సస్ తోటి ఆమె సొంతగా కారు ఉన్నాడు. ఆటోమేటిక్ వీల్ చైర్ ఉండేది. ఆమె ఒక్కతే వీల్ చైర్ తీసుకొని కార్లోకి వెళ్ళి కూర్చొని కారులో అక్కడ తన సొంతగా కారు నడిపించుకునేది. అంత అద్భుతంగా దేవుడు ఆమెను దీవించాడు. పిల్లలు దేవుడు నిన్ను నన్ను కూడా దీవించాలని ఆశపడుతున్నాడు. ఈమె ఫస్ట్ ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ టైం. ఎంత పెయిన్ఫుల్ టైం అంటే, దేవా నన్ను ఎందుకు బ్రతికించడం, చంపేస్తే బాగుంది కదా, నేను నా హృదయాన్ని నా జీవితాన్ని నీకు ఇచ్చాను, నన్ను ఎందుకు ఇట్లా బెడ్రిడెన్ చేసావు, నన్ను ఎందుకు ఇట్లా చంపుతున్నావు అని చెప్పేసి అన్న జోని దేవుడి చిత్తాన్ని గ్రహించి ఆమె ఏం చేసిందంటే తను దేవుడు స్తుతించడం మొదలు పెట్టాడు. పిల్లలు అలాంటి ఆమెని పెళ్లి చేసుకోవడానికి కూడా టాడా ముందుకు వచ్చాడు. ఈయన ముందుకు వచ్చి నేను నీ సేవ చేస్తాను, నువ్వు దేవుడి సేవ చేయని చెప్పేసి ఆమెకి సాయం చేయడం మొదలు పెట్టాడు. అద్భుతం చూడండి. అసలు ఆమెకి మామూలుగా పిల్లలంటే చాలా ఇష్టం, కానీ ఈ స్థితిలో దేవుడు ఆమెకి ఎంతో మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని ఇచ్చాడు, ఎంతో మంది వికలాంగ పిల్లల్ని ఇచ్చాడు. చూడండి, షీ బికేమ్ ఎ మదర్ టు మెనీ థౌసండ్స్ ఆఫ్ చిల్డ్రన్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్. ఎవరికైతే హోప్స్ లేదో, ఎవరికైతే అయ్యో నా జీవితం ఏంటి అన్న వాళ్ళందరూ జోడిని చూసి అరే జోనే జీవిస్తుందంటే మేము కూడా జీవించగలుగుతాం. యేసయ్య జోడిని వాడుకున్నాడు. ఎంతమంది తమ జీవితాలు యేసయ్యకి ఇచ్చారు. పిల్లలు మరి నీ హృదయము యేసయ్యకి ఇచ్చావా? ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. జోని ఆమె అనుకోలేదు అలాంటి పరిస్థితి వస్తుందని, మరి మనం అనుకోలేదు ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్ వస్తుందని, మనం అనుకోలేదు ఇలాంటి భయంకరమైన కరువులు వస్తాయని, ఇలాంటి భయంకరమైన తుఫాన్లు, భయంకరమైన వైరస్లు వస్తాయని మనం అనుకోలేదు. మన జీవితము ఎప్పుడు ఏమైతుందో తెలియదు, కానీ గాడ్ ఈస్ అండర్ కంట్రోల్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. హీ వాంట్స్ టు గివ్ హిస్ అబండెంట్ గ్రేస్ టు యూ. ఎంత విస్తారమైన గ్రేస్. ఈ వీడియోస్ కూడా దేవుడు మీరు మాట్లాడాలని ఆశపడుతున్నాడు, మీరు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్ అంతా అయిపోయి అంత బాగైపోతే
నీ జీవితం ద్వారా అనేకుల్ని దీవెనకరంగా ఉంచాలని దేవుడు ఆశపడతాడు. ఆర్ యు రెడీ టు ఫేస్ ద లార్డ్? ఆర్ యు రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్? మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ మిషనరీ జోనీ ఎరిక్సన్ లాగా ఎదురించి ఆ బాధని తట్టుకొని దేవా నీ చిత్తమైన చూపెట్టనేసి దేవుని అడిగి we should move forward because our God is good all the time. He never makes a mistake. మన మనుషులు కాబట్టి మనం తప్పు పని చేసే పిల్లలు. God always good to us. His grace is just abundant and His grace is sufficient for us. ఈ రోజు దేవునితో మాట్లాడండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. అడగండి, యేసయ్యా నేను కూడా సరిగా గురిగాను, ఎందుకు నా జీవితం ఇలాగా నేను బాధపడ్డాను, మా మమ్మీ డాడీని బాధ పెట్టాను, మా ఫ్రెండ్స్ని, మా బ్రదర్స్ సిస్టర్స్ బాధ పెట్టాను, ఈ యొక్క నిన్ను ఎన్నోసార్లు సరిగా గురిగాను, ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, నేను నీలో బలపడలేదు. యేసయ్యా నన్ను క్షమించు, నేను సరుకున్నాను, నన్ను బలపరచు, నన్ను క్షమించి నన్ను నీ కోసం నిలబెట్టు. జోనిలాగా నాకు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, యు ఆర్ గుడ్ టు మీ, యువర్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ మీ. నాకు సాయం చేయండి దేవుని అడదాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం, దేవుని అడదాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ అడదాం, కళ్ళు మూసుకొని. మీరు ఎక్కడున్నా కానీ ఒక కూర్చున్నట్టు నీళ్ళు ఉండండి, ఒక అవకాశం లేకపోతే నిలబడండి. కానీ మేక్ ఎ స్మాల్ ప్రే. చెప్పండి, చిన్న ప్రే చెప్పండి. యేసయ్యా నన్ను మార్చండి. యేసయ్యా నేను కూడా చూడేలాగా నా హృదయాన్ని ఇస్తున్నాను, నా జీవితాన్ని ఇస్తాను. నువ్వు నా కోసం చనిపోయినావు యేసయ్యా, నా కోసం తిరిగి లేచావు, నా కోసం పరలోకం చేస్తావు, నా కోసం తిరిగి వస్తున్నావు యేసయ్యా. చూడు ఇలాంటి మనసు నాకు దయచేయండి. ఈ సిచ్యువేషన్ లో, ఇలాంటి క్వారంటైన్ టైంలో, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో, లోకమంతా అల్లోకల్లో ఉన్న సమయంలో నాకు ఆరోగ్యం ఇచ్చారు, నాకు బలం ఇచ్చారు, మంచి VBS ఇస్తున్నారు, నేను నేర్చుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు, ప్రార్థన చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు, మంచి కుటుంబాన్ని ఇచ్చారు. లార్డ్ వి థ్యాంక్ యూ and give thanks to you, Lord. Give thanks to God for every moment, every second and every health, every food, every meal that you have. They will give thanks everybody. Give thanks to God because He's good all the time. He wants to bless you children. Let's all pray. అడుగుదాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ బిడ్డను దీవించండి. ఎవరైతే ఇన్ని రోజులు మీరు సరిగాలో గురిగాలో బాధపడుతూ ఉన్నారో బిడ్డలంతా సహాయం ఇచ్చున్నాను. ఆ బిడ్డ తమ జీవితాన్ని తమ హృదయానికి ఇవ్వడానికి కృప దయచేయండి. జోడి లాంటి జీవితం మాకు ఇవ్వనాయన. ప్రభా మీరు యువర్ గుడ్, మీ మంచి దేవుడు మాకున్నాడు నాయన. మమ్మల్ని విడనాడని దేవుడు మాకున్నాడు నాయన. మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మనం క్షమిస్తున్న దేవుడు, మనం పోషిస్తున్న దేవుడు మీరున్నారు నాయన. కాబట్టి మాకు నేర్పిస్తున్నారు ఒక మంచి ప్రభా లెసన్, పాఠాన్ని నేర్పిస్తారు. ఈ క్వారంటైన్ టైంలో నాయన మేము అందరం మా హృదయాన్ని సిద్ధపరచుకుని, మా జీవితాన్ని, మా కుటుంబాన్ని సిద్ధపరచుకొని అనేకులకి ఈ సువార్తని, ఈ మంచి వార్తని మేము చెప్పడానికి కృప దయచేయండి. మమ్మల్ని అందరూ సిద్ధపరచండి, మమ్మల్ని క్షమించండి. ఎవరైనా బిడ్డలు ఇంకా రక్షింపబడకపోతే, తమ జీవితానికి ఇవ్వకపోతే ఒక్క అవకాశమే నాయన, వాళ్ళందరూ రక్షింపబడే ఆశపడదు, వాళ్ళందరూ నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీ కొద్ది ప్రార్థన యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, are you ready children? Okay, అందరూ ఒకసారి ready, 1 2 3 ready? అందరూ God is good. I am saying 2 Corinthians 9:18 చెప్పండి. Okay, ready, 1 2 3. God is good. 2 Corinthians 9:8. Oh yes, yo. Okay children, God bless you. Okay, see you. Alright children. Okay, thank you ప్రేమన రాగానే ఎంత ఎక్సైట్మెంట్ కదా మనకి. ప్రేమలో వచ్చినప్పుడు ఈవెన్ నేను కూడా చూస్తా ఉంటా, ఎంత బాగుంది, నేను అక్కడే కూర్చొని చూస్తా ఉంటాను. షల్ వి ఆల్ క్లాప్, పెద్ద గట్టిగా చెప్పడం కొడతామా? అండ్ నాట్ ఫర్ ప్రేమన. డు యు నో వై ఐ యామ్ సేయింగ్ నాట్ ఫర్ ప్రేమన? క్లాప్స్ ఈస్ ఫర్ గాడ్. ఎందుకంటే ప్రేమన లాంటి అంత మంచి ఒక మినిస్టర్, అంటే మిషనరీ అన్న దేవుడు పంపించాడు కదా. దట్స్ వై వి షుడ్ థాంక్ గాడ్ ఫర్ ద గ్రేట్ వర్క్ ప్రేమన ఇస్ డూయింగ్ కదా. సో దాన్ని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నా. ప్రేమన థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు పిలిచినా రెడీగా ఉంటాడు కదా. అండ్ అంతేకాదు, డే 2 డే 3 వీ హ్యావ్ మోర్ సర్ప్రైజెస్. ఇంకొక అన్న కూడా వచ్చింది, చాలా దూరం నుంచి వచ్చిండు అన్న. సో వాచ్ అవుట్, ఇక్కడ డే 2 డే 3 కూడా ఉంది మనకి. సో వెయిట్ అండ్ వాచ్, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ దిస్ VBS. ఓకే చిల్డ్రన్, సరే నా వన్ మోర్ సర్ప్రైజ్. ఇప్పుడు ప్రవళికకు వచ్చి ఆ సర్ప్రైజ్ ఏందో మీకు చెప్తుందంట. ఓకే, హలో చిల్డ్రన్. సో ఇప్పుడు మన VBS అంటే మనకి చాలా యాక్టివిటీస్, గేమ్స్ ఉంటాయి కదా. సో నేను కూడా మీ అందరి కోసం ఒక యాక్టివిటీ తీసుకొచ్చిన అనమాట. చూసాం, ఈ యాక్టివిటీ అందరికి, బిగినర్స్, ప్రైమరీస్, జూనియర్స్, సీనియర్స్ అందరికి యాక్టివిటీ. ఎవరైతే ఈ యాక్టివిటీ చేస్తారో వాళ్ళ నేమ్ అన్న మనకి ఎవ్రీ సండే ఒక వీడియో పంపిస్తారు కదా, సండే స్కూల్ సండే. దాని వీడియోలో యువర్ నేమ్ విల్ అనౌన్స్ అన్నమాట. సో ఏమంటారు యాక్టివిటీ ఏంటిదంటే, మీరు మంచిగా ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను చేసిన మీకోసం ఇట్లా మంచి ఒక క్లౌడ్ది మంచి ఒక పేపర్ తీసుకొని దాన్ని కట్ చేసి, ఈరోజు మనం నేర్చుకున్నాం కదా, టీనక్క మనకి మెమరీ వర్స్ నేర్పించింది.
ఆ మెమరీ వర్స్ మంచిగా రాయాలి, మంచిగా నీట్గా కలర్ఫుల్గా మీరు ఎంత క్రియేటివ్గా రాస్తారో అది మంచిగా రాసి పంపించాలి. సో ఓకే ప్రవళి గారు, నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను ఎంతమంది పంపిస్తారో చూడాలని. ఓకే, అండ్ ఐఎమ్ షూర్ చాలా మంది పంపిస్తారని నాకు తెలుసు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ యువర్ నేమ్ అనౌన్స్డ్ ఇన్ ద వీడియోస్ దట్ వీ డూ ఎవ్రీ సండే స్కూల్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, ఇఫ్ యూ సెండ్ దట్ యువర్ నేమ్స్ విల్ బి అనౌన్స్డ్. అయితే బాగా చేసి పంపిస్తారు. దాంతో మీరు ఏం చేయాలా, మీ ఫోటో తీయండి. మీ ఫోటో తీసి మంచిగా ఆ ఫోటోని ఆ ఫోన్ నెంబర్ అక్కే నెంబర్ అయితే చెప్పిందో ఆ నెంబర్ పంపించండి. అండ్ ద బెస్ట్ 3 prizes, you will also get prizes when the Sunday school reopens. అంటే మీ పేరు అనౌన్స్ చేయడమే కాదు, we will write your name and we will also give you some good prizes. Okay children, now we are closing, almost close కి వచ్చేసినాం మనము. థీమ్ గుర్తుంది కదా అందరికి? just remove this. థీమ్ అందరికి గుర్తుంది కదా? వాట్ ఈస్ ద థీమ్? యా, గాడ్ ఈస్ గుడ్. అయితే మనం క్లోజ్ చేసుకోక ముందు, బికాస్ గాడ్ వాజ్ సో గ్రేషియస్, చాలా మంచిగా డే అంతా 1 day మనకి దేవుడు మంచి హ్యాపీ డే ఇచ్చింది కదా. సో వాట్ ఐ విల్ డూ ఇస్ వెన్ ఐ సే గాడ్ ఈస్ గుడ్, యు ఆల్ విల్ సే ఆల్ ద టైమ్. నేను ఆల్ ద టైమ్ అంటే మీరు గాడ్ ఈస్ గుడ్ అన్నా, ఓకేనా? ఆల్ రైట్ చిల్డ్రన్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గ్రేట్, ఓకే, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సరే, మనం డే 1 ని మనం క్లోజ్ చేసుకుందాం. మనం చాలా స్టోరీస్ విన్నాము, మంచి యాక్టివిటీ చూపించింది అక్క, కంటల వాక్యం నేర్చుకున్నాము, పపెట్ షో చూసినాము. నౌ దిస్ ఇస్ క్లోజింగ్ టైం చిల్డ్రన్. అగైన్ వి విల్ కమ్ బ్యాక్ టుమారో. రేపు కూడా ఒక వీడియో వస్తుంది మీకు, అండ్ లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ రోజు మన మధ్యలో స్టార్టింగ్ ఎవరు చేసిండ్రు? మన పాస్టర్ అంకుల్ వచ్చి ప్రార్థన చేసింది కదా మనందరి గురించి. ఇప్పుడు పిల్లలంటే ఇంకొక వ్యక్తి ఉన్నారు మనతో. ఈ వ్యక్తికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం. ఇట్స్ నన్ అదర్ దాన్ అవర్ పాస్టర్ ఆంటీ. పాస్టర్ ఆంటీ కూడా మన మధ్యలో ఆంటీ వస్తారు. ఇప్పుడు మీతో 2 మాటలు మాట్లాడి ప్రార్థన చేసి మన డే 1 ని క్లోజ్ చేస్తారు చిల్డ్రన్. పిల్లలు బాగున్నారు అందరూ? సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కదా, VBS వచ్చేసింది. చక్కగా పాటలు, వాక్యము, ఖండత వాక్యము, కథలు అన్నీ నేర్చుకుంటున్నారు కదా, చాలా సంతోషం. మరి ఈ చివరి ప్రార్థన చేసుకుందాము. వాక్యం విన్నారు, వాక్యానుసారంగా ఏమైతే దేవుడు చెప్పారో దాని ప్రకారం జీవించేటట్టు దేవుడు మీకు సహాయం చేయగలక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ చిన్ని బిడ్డలు ప్రభువా నాయన, నీ వాక్యం విన్నారు తండ్రి. వారి హృదయాలలో నీ వాక్యమును రాయము ప్రభువా. విన్న వాక్యము మర్చిపోకుండా ప్రభువా వారి హృదయాలలో భద్రపరచండి తండ్రి. సాతానుడు ఎక్కడ దాన్ని వెతుకొని పోకుండా సహాయం చేయండి దేవా. మీరే వారి చెవులలో ఆ వాక్యము మారుమ్రోగలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. చిన్ని హృదయాన్ని నీకు ఇచ్చేటకు సహాయం చేయండి ప్రభా. ఆ హృదయంలోకి మీరు వచ్చినప్పుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేస్తారు ప్రభా. చిన్ని సమయంలో నీ మెల్లనైన స్వరాన్ని విన్నాడు ప్రభా. అలాగే ఈ చిన్ని బిడ్డలని మెల్లనైన స్వరము విని నీ కోసం ప్రభా గొప్ప ప్రవక్తలుగా, ప్రవక్తినీలుగా మారుటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీరు మార్చమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఈ యొక్క సండే స్కూల్ టీచర్స్ అందరినీ, టీం అందరినీ మీరు దీవించండి, బలపరచండి. నూతన శక్తి, నూతన తలంపులు, నూతన ఆలోచనలతో ఈ బిడ్డల్ని నింపి మీ రాజ్యవ్యాప్తిలో ఇంకనూ బలపరిచి వాడుకోమని, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని, ప్రతి ఒక్క ప్రభా విషయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకొచ్చు. ఈ బిడ్డలందరినీ మీ రక్తం క్రింద భద్రపరచండి ప్రభా. మీరందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Okay children, so thank you Pastor Aunty. First మనం థాంక్స్ చెప్పాలా, because Aunty came, మీ అందరి గురించి మీద మాటలు మాట్లాడింది. and she prayed for all of us కదా. డే 1 గురించి కూడా ప్రార్థన చేసింది. నేను ఊరికే మర్చిపోతాను పిల్లలు, I'm sorry. So day 1 కూడా Aunty prayed. So let's close this day 1 children. Day 1 close అయిపోయింది. So we will come back again tomorrow with lot of exciting programs. Okay children, so bye, see you again tomorrow. All right, bye.